ఆయన ఏదో ఉద్ధరిస్తాడనుకోని పార్టీ పగాలు అప్పగిస్తే గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని ఓడినప్పుడు తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నాయకత్వం వహించేదెవరు, తమను నడిపించేదెవరు అని ప్రశ్నిస్తోంది అక్కడి వైసీపీ క్యాడర్. దీంతో కొత్త ఇన్ఛార్జ్ నియామకంతో హైకమాండ్కి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఫ్యాన్ ని పరిశాన్ చేస్తున్న నియోజకవర్గం ఎక్కడుంది, అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? జగ్గయ్యపేటలో గెలుపు ఒక్కసారి మురిపెమేనా? సామినేని వెళ్లిపోవడం వైసీపీని దెబ్బ కొట్టిందా? ఉదయ్ భానును రీప్లేస్ చేసే నాయకుడెవరు? లీడర్ కోసం క్యాడర్ బెంగ పెట్టుకుంటుందా? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. ఆ కోటను 2019లో కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. రాజశేఖర్ రెడ్డి వీర విధేయుడిగా ముద్రపడిన సామినేని ఉదయ్ భాను కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలో చేరడంతో ఇక్కడ పొలిటికల్ సీన్ లో మార్పు వచ్చింది. ఇక్కడ వైసీపీ బలం పుంజుకుంది. కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన సామినేని ఉదయ్ భాను ఆ తర్వాత వరుసగా టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ టీడీపీ క్యాండిడేట్ శ్రీరామ్ తాతయ్య చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో వైసీపీ జెండా ఎగురవేయడంతో మరోసారి ఉదయ్ భాను గెలుపు ట్రాక్ ఎక్కారని అంతా భావించారు. గత 5 ఏళ్ల పాటు జగ్గయ్యపేటలో అదే స్థాయి రాజకీయం చేసిన ఉదయ్ భాను మొన్నటి సాధారణ ఎన్నికల్లో మరోసారి ఓడిపోయారు. 3 దఫాలుగా వైసీపీకి అన్ని తానే వ్యవహరించిన ఉదయ్ భాను ఇటీవలే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రూటు మార్చారు. పార్టీ అధినాయకత్వం తీరును తప్పుబడుతూ వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో టీడీపీకి కంచుకోట లాంటి జగ్గయ్యపేటలో వైసీపీ గెలుపు ఒక్కసారి మురిపెలా మారిపోయింది. ఉదయ్ భాను కూటమి పక్షమైన జనసేనలో చేరడంతో ఇక్కడ వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది. జనసేనలో చేరడంతోనే ఆయనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు పవన్. కొత్త పార్టీలో ఉదయ్ భాను దూసుకెళ్తుంటే ఆయన పాత పార్టీ వైసీపీ మాత్రం నాయకత్వలేమితో కొట్టిమిట్టాడుతోంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు జగన్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఉదయ్ భాను చాలా రోజుల నుంచే అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సిద్ధపడలేదు. సీటు కేటాయింపులోనూ ఆఖరి వరకు హైకమాండ్ మీనమేషాలు లెక్కపెట్టడం సామినేనికి కోపం తెప్పించింది. ఈ అంశాలన్నీ మైండ్లో పెట్టుకున్న ఉదయ్ భాను ఎన్నికల్లో వైసీపీ తరఫునే పోటీ చేసినప్పటికీ ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అప్పటి నుంచి వైసీపీకి నాయకుడు లేకుండా పోయారు. దీంతో ఎప్పటికైనా కొత్త నాయకుడు రాకపోతారా అని ఎదురు చూస్తోంది వైసీపీ కేడర్. టీడీపీ నుంచి శ్రీరామ్ తాతయ్య, జనసేనలో సామినేని ఉదయ్ భాను ఇలా ప్రధాన పార్టీలకు బలమైన నాయకత్వం ఉండడంతో తమకు సైతం ఆ స్థాయి నాయకత్వం కావాలని హైకమాండ్ డిమాండ్ చేస్తున్నారట కార్యకర్తలు. ఉదయ్ భాను పార్టీ మారిన మెజారిటీ సంఖ్యలో కార్యకర్తలు వైసీపీలోనే ఉండడం ఆ పార్టీకి ప్లస్ అనే అభిప్రాయం ఉంది. అందుకే ఇన్నాళ్లు ఉదయ్ భానుకు కీలక అనుచరుడుగా ఉన్న కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును టెంపరరీ ఇన్ఛార్జ్ గా నియమించింది హైకమాండ్. బలమైన నాయకుడు కోసం వేట మొదలెట్టిందట. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం కనిపిస్తోంది. ఒకనాటి ప్రత్యర్థులు శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయ్ భాను ఇప్పుడు ఒకే కూటమిలో పనిచేస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో శ్రీరామ్ తాతయ్య టీడీపీలోకి, ఉదయ్ భాను వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు. పలు దఫాలు ఇద్దరు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడ్డారు కూడా. అలాంటిది ఇప్పుడు మరోసారి ఒకే కూటమి గూటికి చేరడంతో జగ్గయ్యపేటలో జరగబోయే రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు మిత్రులుగా మారి ప్రత్యర్థి శిబిరంలో ఉండడంతో అందుకు ధీటైన నాయకుడిని సిద్ధం చేయాలని వైసీపీ భావిస్తోంది. లోకల్ వైసీపీ కేడర్ కూడా హైకమాండ్ ను అదే అడుగుతోందట. అలాగైతేనే మరోసారి జగ్గయ్యపేటలో వైసీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేస్తుందట. దీంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత కోసం వేట మొదలెట్టిందట వైసీపీ హైకమాండ్. కీలకమైన చోట కీచులాట లేకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తోందట. అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి మరి.